friends, welcome to my YouTube channel Nishi Vlogs. Today topic Inter History Beats First Year Part 2. అశోకుడు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లలో డాష్ వేల స్తూపాలు నిర్మించాడు. 84,000 స్తూపాలు నిర్మించాడు. భోపాల్ సమీపంలోని స్తూపం సాంచీ స్తూపం. మౌర్యుల కట్టడాల్లో ముఖ్యమైనవి డాష్ గుహలు. డాష్ శాసనాలు సామాన్య ప్రజలు కూడా చదివి అర్థం చేసుకునేటట్లు ఉంటాయి. అశోకుని శాసనాల ద్వారా డాష్ లిపులు ఉన్నట్లు తెలుస్తుంది. 2 లిపులు, అవి డాష్ డాష్ లిపులు, బ్రహ్మీ ఖరోష్ఠీ లిపులు. కౌటిల్యుని డాష్ మౌర్యుల కాలం నాటి ప్రసిద్ధ గ్రంథం. కౌటిల్యుని అర్థశాస్త్రం. భద్రుడు రాసిన గ్రంథం కల్పసూత్రాలు. కనిష్కుని కాలంలో డాష్ భాష విరాజిల్లింది. సంస్కృత భాష. అశ్వఘోషుడు రాసిన గ్రంథాలు బుద్ధ చరిత్ర, సౌందరానంద కావ్యం, సరిపుత్త ప్రకరణ. డాష్ 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 గుహలు రాతి గుహలకు ప్రతీకలుగా నిలుస్తాయి. అజంతా, ఎల్లోరా మహారాష్ట్ర, బాగ్ మధ్యప్రదేశ్. డాష్ కాలం శిల్పకళా రంగంలో స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందింది. గుప్తుల కాలం. సుల్తాన్ గంజ్లోని బుద్ధ విగ్రహం డాష్ అడుగుల ఎత్తు ఉంది. 7.5 అడుగుల ఎత్తు ఉంది. ఢిల్లీలో డాష్ వద్ద ఉన్న ఇనప స్తంభం గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చు తునక. మెహరౌలి వద్ద ఉన్న హర్షవర్ధనుడు రాసిన గ్రంథాలు రత్నావళి, ప్రియదర్శిక, నాగానందం. నలంద విశ్వవిద్యాలయ పోషణకు 100 గ్రామాలను దానం చేసిన వారు హర్షుడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొదట కనుక్కున్న మేధావి డాష్ ఆర్యభట్టు. ఆర్యభట్టు డాష్ అనే గ్రంథం రచించాడు. ఆర్యభట్టీయం అనే గ్రంథం. బృహత్ సంహిత క్రీస్తు 6వ శతాబ్దం నాటి బృహత్ సంహిత గ్రంథం రాసింది వరాహమిహిరుడు. క్రీస్తు 6-7 శతాబ్దాలు. న్యూటన్ చెప్పిన అంశాలను చాలా ముందు కాలంలోనే తెలిపిన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్తుడు. బ్రహ్మగుప్తుడు రాసిన గ్రంథాలు బ్రహ్మస్ఫుట, సిద్ధాంత, ఖండ ఖడ్యక. పశువైద్య శాస్త్రానికి చెందిన డాష్ గ్రంథకర్త. హస్తాయుర్వేద గ్రంథకర్త పాలకావ్య. ప్రసిద్ధ తమిళ రచయిత డాష్ రచించిన తమిళ దేశానికి డాష్ వంటిది. ప్రసిద్ధ తమిళ రచయిత తిరువల్లువార్ రచించిన తిరుక్కరల్ తమిళ దేశానికి బైబిల్ వంటిది. రాష్ట్రకూట వంశానికి చెందిన డాష్ గొప్ప పాలకుడు, సాహితీవేత్త అమోఘవర్షుడు. అమోఘవర్షుడు కన్నడంలో రచించిన గ్రంథం కవిరాజ మార్గం. సంఘం అనే పదానికి తమిళంలో డాష్ అనేది సమాన పదం, కూడల్ అనేది సమాన పదం. కూడల్ అంటే సంఘం, సమాజం, కూటమి అని అర్థం. సంఘం వాంగ్మయంలో చోళ, చేర, పాండ్య అనే 3 స్వతంత్ర తమిళ రాజ్యాలను గురించి ప్రస్తావించబడింది. చోళ రాజ్య రాజధాని ఉరయూర్. చేర రాజ్య రాజధాని వంజి. పాండ్య రాజుల రాజధాని మదురై. శాతవాహనులు తమ రాజ్యాన్ని డాష్ అనే రాష్ట్రాలుగా విభజించారు. ఆహారాలు. శాతవాహనుల కాలం నాటి శాసనాలు డాష్ పేర్కొన్నాయి. 5 ఆహారాలను పేర్కొన్నాయి. శాతవాహనుల కాలంలో డాష్ డాష్ భాషలు అభివృద్ధి చెందాయి. ప్రాకృతం, సంస్కృత భాషలు. డాష్ డాష్ శాతవాహనుల కాలం నాటి ప్రసిద్ధ కావ్యాలు గాథా సప్తశతి, బృహత్ కథలు. డాష్ పాలనా కాలంలో సమాజం డాష్పై ఆధారపడి ఉంది. పల్లవుల పాలనా కాలంలో సమాజం కుల వ్యవస్థపై ఆధారపడి ఉంది. చాళుక్యులను 3 వంశాలుగా విభజించవచ్చు. బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, వేంగి చాళుక్యులు.
రాష్ట్రకూటులు అనే పదానికి డాష్ అనే పరిపాలనా విభాగాలకు అధిపతులు అని అర్థం. రాష్ట్రం అనే పరిపాలనా విభాగాలకు. రాష్ట్రకూట పాలకుల్లో డాష్ గొప్ప పాలకుడు. మొదటి అమోఘ వర్ష క్రీస్తు 814 నుంచి 878. కవిరాజ మార్గం అనే గ్రంథాన్ని రచించాడు. అలాగే మంకేడ్ నగరాన్ని నిర్మింపజేసింది ఎవరంటే అమోఘ వర్ష. చోళుల పాలనలో కొన్ని గ్రామాలను కలిపి కుర్రం అనే పాలనా విభాగాన్ని, కొన్ని కుర్రాలను కలిపి వలనాడులను ఏర్పాటు చేశాడు. వలనాడుల కంటే పెద్ద పాలనా విభాగం మండలం లేదా రాష్ట్రం. చోళుల పరిపాలనా వ్యవస్థలోని గొప్ప అంశం స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ. చోళుల పరిపాలనలో ఊర్, సభ అనే 2 రకాల అసెంబ్లీలు ఉండేవి. ఊర్ అనేది సాధారణ సభ్యులతో కూడిన అసెంబ్లీ కాగా, సభ బ్రహ్మదాయ గ్రామ పాలన వ్యవహారాలకు సంబంధించింది. డాష్ శాసనం చోళుల కాలం నాటి స్థానిక స్వపరిపాలన గురించి వివరిస్తుంది. ఉత్తరమేరూరు శాసనం. చోళుల పరిపాలనా కాలంలో ప్రతి గ్రామం, పట్టణం అనేక వార్డులుగా విభజింపబడేది. వార్డులను డాష్ అని పిలిచేవారు. వార్డులను కుటుంబం అని పిలిచేవారు. చరిత్రకారులు క్రీస్తుశకం 1206 నుంచి క్రీస్తుశకం 1526 మధ్య కాలాన్ని ఢిల్లీ సుల్తాన్ల యుగంగా అభివర్ణించారు. పతంజలి వ్యాకరణ నర్విక్లోకి అనువదించింది ఆల్బెరుని. రహలా గ్రంథ రచయిత ఇబన్ బటూటా. మధ్యయుగ భారతదేశ చరిత్రలో విశేష ప్రాముఖ్యత గల తరైన యుద్ధాలు క్రీస్తుశకం 1191 నుండి 92లో జరిగాయి. భారతదేశంలో సువిశాల ఇస్లామిక్ సామ్రాజ్య నిర్మాత మహమ్మద్ ఘోరీని ది ఫౌండర్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియాగా వర్ణించారు. చరిత్రకారులు ప్రిన్స్ ఆఫ్ మనీ ఇయర్స్ అని వర్ణించింది ఎవరని? మహమ్మద్ బిన్ తుగ్లక్ని. మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుంచి పుట్టింది. బాబర్ అనే పర్షియా పదానికి డాష్ అని అర్థం పెద్ద పులి. హుమయూన్ అంటే డాష్ అని అర్థం అదృష్టవంతుడు. సూర్ వంశానికి చెందిన షేర్షా అసలు పేరు ఫరీద్. పులితో పోరాడి షేర్ఖాన్ అనే పేరు పొందారు. త్రిపాఠి అనే చరిత్రకారుడు పేర్కొన్నట్లు షేర్షా బురదలో నుంచి వికసించిన పుష్పం. ప్రజాభిప్రాయం ప్రకారం పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసిన తొలి ముస్లిం పాలకుడు షేర్షా. ఐనీ అక్బర్, అక్బర్నామా అనే గ్రంథాలను అక్బర్ ఆస్థాన కవి అబుల్ ఫజిల్ రచించాడు. తాన్సేన్ అక్బర్ ఆస్థానంలో విలువైన వజ్రంగా అభివర్ణించాడు. జహంగీర్ అసలు పేరు సలీం. షాజహాన్ అసలు పేరు ఖుర్రం. హంటర్, ఎలిఫిన్స్టాన్ వంటి చరిత్రకారులు షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. షాజహాన్ ఆస్థాన కవి అబ్దుల్ హమీద్ లహరి రచించిన గ్రంథం బాద్షానామా. ఔరంగజేబు అలంగీర్ అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఔరంగజేబు బిరుదులు బాద్షా, ఖాజీ. మొఘల్ సామ్రాజ్య పతనానికి అక్బర్ ప్రవేశపెట్టిన మన్సబ్దారీ విధానం ఒక కారణమైంది. ప్రసిద్ధ చరిత్రకారుడు యూసుఫ్ హుస్సేన్ భక్తి ఉద్యమ కాలం 2గా విభజించాడు. దేవుడు ఒక్కడే అనే భావన, కుల వ్యవస్థ పట్ల వ్యతిరేకత వంటివి ఇస్లాం మత ప్రధాన సిద్ధాంతాలు. శంకరాచార్యుడు బోధించిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. రామానుజాచార్యుల వారు స్వీకరించిన మతం విశిష్టాద్వైత మతం. రామానుజాచార్యుల రచన ఆనంద భాష్యం. మహిళల పరదా పద్ధతిని తిరస్కరించింది కబీర్. కబీర్ శిష్యులను కబీర్ పంథీస్ అని అంటారు. కబీర్ రచించిన దోహాలకు బీజక్ అని పేరు. గురునానక్ బోధనలనే ఆదిగ్రంథ్ అనే పుస్తక రూపంలో వెలువడ్డాయి. చైతన్యుడు బెంగాలీ భాషలో శిక్షా అస్తక్ రచించాడు.
శ్రీ గౌరంగ అనే పేరుతో కూడా ప్రసిద్ధికెక్కిన చైతన్యుడు బెంగాల్కు చెందిన వైష్ణవ ఉద్యమకారుడు. మీరాబాయి కీర్తనలు, కృష్ణుడిపై రాసినటువంటి కీర్తనలు బ్రిజ్ భాషలో ఉన్నాయి. రామభక్తుడైన తులసీదాసు 1574లో రామచరితమానస్ రచించాడు. సూరదాస్ రాసిన 3 గ్రంథాలు సూర్సరావళి, సాహిత్యరత్న, సూర్సాగర్. సంత్ జ్ఞానేశ్వర్ రాకతో మహారాష్ట్రలో భక్తి ఉద్యమం ప్రారంభమైంది. మహాత్మా గాంధీకి ఇష్టమైన వైష్ణవ జనతో తీను కహియే అనే భజనను నార్సీ మెహతా రచించడం విశేషం. ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరే సూఫీ మతం. సూఫీ మతాన్ని భారతదేశానికి తెచ్చిన ఘనత అరబ్బులకే దక్కుతుంది. భారతదేశంలో శాసనాలను తొలిసారిగా వేయించిన ఘనత మౌర్య చక్రవర్తి అశోకుడికే దక్కుతుంది. హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం రుద్రదేవుని పరిపాలనా విశేషాలను వివరిస్తుంది. రుద్రదేవుడు దేవాలయాలు కట్టించాడు. వీటిలో గొప్ప ఆలయం హనుమకొండలోని 1000 స్తంభాల గుడి. మహాదేవుడు గొప్ప శివభక్తుడు. ఇతడు రుద్రదేవుని సోదరుడు. కాకతీయ వంశపాలకుల్లో గణపతి దేవుడు అత్యంత శక్తి సామర్థ్యాలు గల పరాక్రమవంతుడు. గణపతి దేవుడి పరిపాలనా కాలానికి సంబంధించిన శాసనం కరీంనగర్లోని మందని వద్ద లభించింది. గణపతి దేవుడికి పృథ్వీశ్వర, శిరకండుక, క్రీడా వినోద అనే బిరుదు ఉంది. రుద్రందేవి అధికారుల్లో రేచల్ల ప్రసాదిత్యుడు ముఖ్యుడు. రుద్రమదేవి బిరుదు రాయగజకేసరి. మార్కోపోలో అనే వెనీస్ యాత్రికుడు ఈమె కాలంలో కాకతీయ రాజ్యంలోని మోటిపల్లు రేవును సందర్శించాడు. కాకతీయ సైనిక వ్యవస్థలో నాయంకర విధానం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండేది. కాకతీయుల కాలంలో వ్యవసాయ భూములను అచ్చుకట్టు భూములు అనేవాళ్ళు. కాకతీయ రాజ్య ఆర్థిక స్థితిని, న్యాయబద్ధ పన్నుల విధానాన్ని ప్రసిద్ధ చరిత్రకారులైన పివి పరబ్రహ్మ శాస్త్రి, సింధియా తాల్ బోట్లు ప్రశంసించారు. తిక్కన సోమయాజి ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వం అనువదించాడు. ఇతడే రామాయణంలో ఉత్తరాఖండను నిర్వచనోత్తర రామాయణంగా రచించాడు. నన్నెచూడిని కుమార సంభవం, కీర్తన రాసిన ఆంధ్రదేశ కుమార చరిత్ర, పాల్కూరి సోమనాథుని పండితారాధ్య చరిత్ర, బసవపురాణం, రుద్రదేవుని నీతిసారం, మంచన కేయూర బాహు చరిత్ర, కాకతీయుల యుగంలోని గొప్ప తెలుగు రచనలు. శ్రీకృష్ణదేవరాయలు సాధించిన సైనిక విజయాలను ఆముక్తమాల్యద వివరిస్తుంది. సంస్కృత భాషలో ఉషా పరిణయం అనే గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రాశాడు. శ్రీకృష్ణదేవరాయలను కవులు, పండితులు ఆంధ్రభోజ అని కీర్తించారు. సుప్రసిద్ధ చరిత్రకారుడైన రాబర్ట్ సీవెల్ తన రచన ఏ ఫర్గౌటెన్ ఎంపైర్లో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే విజయనగరం ముస్లిం సేనల దౌర్జన్యంతో శ్మశానంగా మారిందని వాపోయాడు. విజయనగర రాజుల కాలం నాటి కొన్ని రకాల నాణ్యాలు: వీసం, పనం, హొన్ను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.